అమర్ రాథోడ్ అంజు ముగ్గురు కూడా ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటారు. చెప్పండి అమరేంద్ర గారు అని ప్రిన్సిపల్ అడుగుతూ ఉంటే అప్పుడే ఒక అతను అక్కడికి వచ్చి మేడం న్యూ జాయినింగ్ కోసం ఒకరు వచ్చారు మేడం అని చెప్తూ ఉంటాడు. ఓ అవునా, న్యూ జాయినింగ్ కోసం వచ్చారా? అయితే కాసేపు వెయిట్ చేయమని చెప్పండి, నేను అమరేంద్ర గారితో మాట్లాడుతున్నాను అని ప్రిన్సిపల్ చెప్తుంది. అప్పుడు అమరేంద్ర ఆలోచిస్తూ అవసరం లేదు మేడం, నేనే వెయిట్ చేస్తాను, వాళ్ళని రమ్మని చెప్పండి అని అంటూ ఉంటాడు. ఓ మీరు వెయిట్ చేస్తారా? సరే, ఆ అమ్మాయి పేరేంటి, ఎవరు వచ్చింది అని ప్రిన్సిపల్ అడగడంతో ఆ అమ్మాయి పేరు అరుంధతి మేడం అని అతను చెప్తూ ఉంటాడు. ఇక అమర్ తన కూతురు అరుంధతిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అరుంధతి అన్న పేరు వినగానే రాథోడ్ అంజు అమర్ చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక సరే వాళ్ళని రమ్మని చెప్పండి అని ప్రిన్సిపల్ చెప్తుంది. అయితే బాగి కనిపించదు కానీ బుజ్జమ్మ మాత్రమే వెయిట్ చేస్తూ ఉంటుంది. పాప నిన్ను ప్రిన్సిపల్ మేడం రమ్మని చెప్పింది, రా పాప అని ఒకతను బుజ్జమ్మని తీసుకుని వస్తూ ఉంటాడు. అతను నేరుగా ఆరో పాపని ప్రిన్సిపల్ రూమ్లోకి తీసుకుని వచ్చి మేడం ఈ పాపే మేడం అరుంధతి న్యూ జాయినింగ్ కోసం వచ్చింది అని చూపిస్తూ ఉండడంతో ఇక అరుంధతి అన్న పేరు వినగానే అమర్ ఆ పాప వైపు తదేకంగా అలాగే చూస్తూ ఉంటాడు. అంజు రాథోడ్ కూడా ఆరో పాపని తదేకంగా చూస్తూ ఉంటారు.